బానిసత్వము నుండి శ్రమల భారీ నుండి బానిసత్వము నుండి శ్రమల భారీ నుండి విడిపించావు నన్ను నిరసలో నేనుండగా నన్ను విడువనైతివి బానిసత్వము నుండి శ్రమల భారీ నుండి విడిపించావు నన్ను నిరసలో నేనుండగా నన్ను విడువనైతివి భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోను నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోను జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను ఆఖరితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను ఆఖరితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోను నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోను భుజంగములను అణచివేశాను భుజంగములను అణచివేసి కాచినావు నన్ను ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి భుజంగములను అణచివేసి కాచినావు నన్ను ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం పాడదాం భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోను నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోను నూతన యెరూషలేము నిత్య నివాసమని తెలియజేసితివి నీ తూర్పులలో ఉండగా నన్ను ఉజ్జీవపరచితివి నూతన యెరూషలేము నిత్య నివాసమని తెలియజేసితివి నీ తూర్పులలో ఉండగా నన్ను ఉజ్జీవపరచితివి భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం స్తోత్రం భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోను నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోను హల్లెలూయా 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 హల్లెలూయా
యేసయ్యా పరిశుద్ధుడా దేవా నీకే ఆరాధన. నా ఆశ్రయము, నా దుర్గము, నా కొండ, నా కోట, సమస్తము నీవయ్యా. స్వరమెత్తి అన్నిటికన్నా పైన యేసు యేసయ్యా నీ నామం అన్నిటికన్నా పైన యేసయ్యా నీ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికి కూడా వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మరొక్కసారి దేవుని స్తుతిస్తాం, దేవుని ఘనపరుస్తాం. ఈరోజు ఇంతవరకు కూడా దేవుని మహిమపరిచేటటువంటి చక్కటి అవకాశాన్ని కృపగల దేవుడు మనకు దయచేశారు. దేవుని బిడ్డలారా, మన ధ్యానాంశము యాజ్ యు వాచ్. మీరు చూచుచుండగా, యాజ్ యు వాచ్. మనం ఏం చూస్తున్నాము అని అంటే ఎన్నో విషయాలు ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. చూసారా, మనం చూస్తుండగా సంవత్సరాలు అలాగే జరిగిపోతున్నాయి, గతించిపోతున్నాయి. మనం చూస్తూ ఉండగానే పరిస్థితులు మారిపోతున్నాయి. ఎన్నో రకాల సాంకేతిక పరిజ్ఞానం, టెక్నికల్ ఇంప్రూవ్మెంట్ మనం చూస్తూ ఉన్నాం. మనం చూస్తూ ఉండగానే
ఎన్నో విపత్కర పరిస్థితులు మన కళ్ళ ముందు జరగడం మనం చూస్తున్నాం. మనం చూస్తూ ఉండగానే ఎంతోమంది మన కళ్ళ కనబడినటువంటి వారు కనుమరుగైపోవటం కూడా మనం చూస్తున్నాం. మనం చూచుతూ ఉండగా ఎన్నో రకాలైనటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకోవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ సమయంలో ప్రియమైనటువంటి వారులారా, మీరు చూచుచుండగా ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాల్లో, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. Hebrews chapter 10 verse 24 and 25. And let us consider one another in order to stir up love and good works, not forsaking the assembling of ourselves together, as is the manner of some, but exhorting one another, and as much the more as you see the day approaching. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. ప్రభు అయినటువంటి దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చేటటువంటి సమయంలో అక్కడక్కడ కరువులు కలుగుతాయి అని చెప్పాడు, భూకంపాలు వస్తాయి అని చెప్పాడు, భూమి మీద తెగుళ్ళు వస్తాయని చెప్పాడు, ఇళ్ళు విపరీతంగా కడతారు అని చెప్పారు, మరి కొనుచు అమ్ముచు ఉంటారు, వ్యాపారం బాగా లావాదేవీలు బాగా జరుగుతాయి అని చెప్పేసి అని ప్రభు చెప్పారు. మరి ప్రభు చెప్పిన మాటలన్నీ కూడా నెరవేరుతున్నాయి కదా. మరి ప్రభు త్వరగా రాబోతున్నాడని మనం చూస్తూ మనం ఏం చేయాలంటే, ఈ సమయంలో మీరు చూచుచుండగా దేవుని యొక్క రాకడ సమీపించుచున్నది అని మీరు చూచుచుండగా మనం ఏం చేయాలి అని అంటే క్షేమాభివృద్ధిని కలుగ చేసుకోవాలి. రోమాపత్రిక 14వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతుము. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతుము. ఈరోజు మనం ఆసక్తితో వేటిని అనుసరించాలి అని అంటే పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేసే వాటినే ఆసక్తితో మనము అనుసరించవలసినటువంటి వారిగా మనమున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, therefore let us pursue the things which make for peace and the things by which one may edify another. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఏం చేసేవారిగా ఉండాలంటే క్షేమాభివృద్ధి కలుగు చేసేవారిగా ఉండాలి. ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మీరేం చేయాలంటే సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని చూడండి. ఏదైతే ఒకరు మరొకరికి క్షేమాభివృద్ధిని పరస్పర అంటే ఇద్దరికి కూడా క్షేమాభివృద్ధి కలుగు చేసేటటువంటి వాటి మీద ఆసక్తిని నిలపాలి. మనము ఆసక్తితో వాటిని అనుసరించాలి. సమాధానం కలుగు చేసే వాటి మీద దృష్టి పెట్టాలి. పరస్పర క్షేమాభివృద్ధి కలుగు చేసే వాటి మీద దృష్టి పెట్టాలి. వాటినే మనం ఆసక్తితో అనుసరించాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. క్షేమాభివృద్ధి దేని ద్వారా క్షేమాభివృద్ధి కలుగుతుంది అని చెప్పేసి అంటే మనం అందరం కూడా ఒకరినొకరు పురుకొల్పును మనం అందరం కూడా కలిసి రావడం బట్టి, మనమందరం కూడా కలిసి ఒక దగ్గరికి వచ్చి దేవుని ఆరాధన చేయడాన్ని బట్టి క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఈరోజు మనము ఈ ప్రార్థన పోరాటంలో ప్రార్థన చేయడాన్ని బట్టి క్షేమాభివృద్ధి కలుగుతుంది. మనము మరొకరి కొరకు ప్రార్థన చేస్తున్నాం, మరొకరు మన కొరకు ప్రార్థన చేస్తున్నారు, అందరం కూడా ఒకరి కొరకొకరు ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఇలా ఒకరి కొరకొకరు ప్రార్థన చేయడాన్ని బట్టి ఏం కలుగుతుందంటే పరస్పర క్షేమాభివృద్ధిని దేవుడు దయచేస్తూ ఉన్నాడు. రోమపత్రిక 15వ అధ్యాయం 2వ వచనం, తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను.
మనమందరం కూడా ఏంటంటే పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగు చేయాలి. ఆ కలుగు చేయాలి అని చెప్పేసానంటే మనం అందరం కూడా ఏం చేయాలి అని చెప్పి దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, మరి ప్రతివాడును మేలైన దాని యందు అతను సంతోషపరచవలెను. తన పొరుగు వారికి క్షేమాభివృద్ధి కలగాలి, మన తోటి వారికి క్షేమాభివృద్ధి కలగాలి, మన తోటి వారికి క్షేమం కలగాలి. అలా కలిగేటట్టుగా మనము క్షేమం కలిగించేటటువంటి క్షేమాభివృద్ధి మీద, సమాధానం మీద మన దృష్టి పెట్టి ముందుకు సాగవలసినటువంటి వారిగా మనమున్నాము. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 26వ వచనం, సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడని ప్రకటన చేయవలనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగనీయుడి. ఎవరైనా సరే ఏమండి, ఒకరేమో పాట పాడాలి అని అనుకుంటున్నారు, ఒకరేమో బోధించాలి అని అనుకుంటున్నారు, మరొకరేమో తనకు బయలుపరచబడినటువంటి దర్శన భావాన్ని తెలియచేయాలి అని అనుకుంటున్నారు, మరొకరేమో అన్య భాషలతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు, మరొకరేమో తెలియచేయబడిన దాని అర్థాన్ని, తాత్పర్యాన్ని తెలియచేయాలని కోరుతున్నారు. అయితే పౌలు గారు ఏమంటున్నారంటే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకే జరుగునీయుడి. ఏం చేసినా కానీ, మీరు పాడినా, స్తుతించినా, ఆరాధించినా, ఈరోజు దేవుని సన్నిధిలో మీరు ఏమి చేసినా మరి అనేక మందికి క్షేమం కలిగేటట్టుగానే మీరు చేయాలి అని ప్రభు యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయడానికి దేవుడు కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థికులుగాను, కొందరిని కాపర్లుగాను, కొందరిని ఉపదేశకులుగాను దేవుడు నియమించాడు. చూసారా, 5-fold మినిస్ట్రీ, 5 అంచెలు పరిచర్య. అంటే మొదటి పరిచర్య అపోస్తలిక పరిచర్య, ప్రవక్త పరిచర్య, సువార్త పరిచర్య, కాపరి పరిచర్య, అలాగే ఉపదేశకుని పరిచర్య. ఈ 5 టైప్స్ ఆఫ్ మినిస్ట్రీని దేవుడు సంఘానికి ఇచ్చాడు. ఎందుకో తెలుసా? సంఘము క్షేమాభివృద్ధి చెందాలి, సంఘము అన్ని విషయాల్లో వృద్ధి చెందాలి. వాక్య విషయంలో, ప్రార్థన విషయంలో, ఆత్మ సంబంధమైన విషయాల్లో, భౌతిక విషయాల్లో అన్నిట్లో కూడా సంఘము ముందంజ వేయాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి క్షేమాభివృద్ధికరమైన, అనుకూలమైన వచనాలే మనం పలకాలని చెప్పి దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు అలా మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాదు. విని వారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకండి. క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన వచనం. చాలాసార్లు ఏదో పిచ్చాపాటి మాట్లాడేస్తూ ఉంటారు, ఏది నోటికి వస్తే అది మాట్లాడుతూ ఉంటారు, వ్యర్థంగా వాగుతూ ఉంటారు. కాబట్టి ఇలాగా అనవసరమైన ఆ మాట, ఈ మాట, వ్యర్థమైన మాటలన్నీ కూడా మాట్లాడుకుని ఏదో టైంపాస్ చేస్తున్నటువంటి వారిగా ఉండడం అనేటటువంటిది దేవుని ఉద్దేశం కాదు. కాబట్టి మనం ఎలాంటి మాటలు మాట్లాడాలంటే క్షేమాభివృద్ధికరమైనటువంటి మాటలు మాట్లాడాలి, అనుకూలమైన వచనమే మాట్లాడాలి. ప్రతికూల వచనాలు మాట్లాడకూడదు, వేరే వాళ్ళని గాయపరిచే మాటలు మాట్లాడకూడదు, వేరే వాళ్ళని నొప్పించే మాటలు మాట్లాడకూడదు, వేరే వాళ్ళని బాధించేటటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. మనం అందరం కూడా ఏం చేయాలని చెప్పి దేవుని వాక్యం చెప్తుందంటే, మనమందరం కూడా అనుకూల వచనాలే పలకాలి, కానీ వ్యర్థమైనటువంటి మాటలు మనం పలకూడదని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాన్న దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి శ్రేష్టమైన, ఉన్నతమైనటువంటి సత్యం ఏంటంటే, మనమందరం కూడా దేవుని దృష్టిలో అందరికీ మేలుకరమైన, ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని జీవించాలి. కొందరు మానుకొనిచున్నట్టుగా మనం మానకూడదు. ఆ దినం సమీపించటం మీరు చూచిన కొలది, మీరు చూచుచుండగా పరిస్థితులన్నీ అస్తవ్యస్తంగా మారుతున్నాయి కదా. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనమందరం కూడా జాగరూకులమై ఒకరొకరు పురుకొల్పుకొని ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగు చేసుకునేటటువంటి వాటి మీద దృష్టి పెట్టి పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేసుకుంటూ, మనమందరం కూడా క్షేమాభివృద్ధి కలుగు చేసేటటువంటి మాటలే మాట్లాడుకుంటూ, క్షేమాభివృద్ధిని కలుగు చేసేటటువంటి విషయాలనే మనము
తలపోసుకుంటూ దేవుని మహిమార్థమై ఈ లోకంలో నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించటానికి దయగల దేవుడు, కృపగల దేవుడు మనకు సహాయం చేసేటట్టుగా మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. కృపగల దేవుడు మనకు సహాయం చేసి మనం బలపరిచేటట్లుగా మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మనం చూచుచుండగా క్షేమాభివృద్ధి కలగాలి అంటే మనందరం ఒకరు ప్రార్థన చేయాలి. చూడండి, నేనున్నాను, మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మీరేం చేయాలి? నా కొరకు ప్రార్థన చేయాలి. మీరు ఏం చేయాలి? ఈ గ్రూప్లో ఎవరైతే ఈ యొక్క పెన్యుయల్ ప్రేయర్ వార్ఫేర్లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. సంఘం అంతటి కోసం ప్రార్థన చేయాలి. మన బ్రాంచెస్ కొరకు ప్రార్థన చేయాలి. ప్రతి వాళ్ళకి క్షేమం యేసు నామములో కలగాలని మనం ప్రార్థన చేయాలి. ఈరోజు ఇలా ప్రార్థన చేయటం ద్వారా అందరికి కూడా దేవుడు దీవెన ఆశీర్వాదం ఇవ్వాలని నేను కోరుతున్నాను. దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేద్దాం. జీవం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడ గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈరోజు నైనా మేము చూచుచుండగా నీ యొక్క నైనా తండ్రి కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎంత చక్కటి మాట నాయన. యాజ్ యూ వాచ్ నాయన, మీరు చూచుచుండగా అనే అంశం ద్వారా నాయన మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము చూస్తుండగా ఎన్నో రకాలైన మార్పులు, ఎన్నో రకాలైన పరిస్థితులు నైనా తండ్రి అస్తవ్యస్తంగా మారుతున్నటువంటి దినాల్లో మేము సమాజంగా కొట్టడానికి సహాయం చేయండి. ఒకరినొకరు పురుకొల్పుకోవడానికి సహాయం చేయండి. మేలు చేయుటకు, సత్కార్యములు చూపుటకు నైనా మేము ఒకరి ఎడల ఒకరు ఆసక్తిని కలిగినటువంటి వారిగా ఉండడానికి మీ సహాయం దయచేయండి. పరస్పర క్షేమాభివృద్ధిని, సమాధానమును అలాగునే మా ప్రభువా నైనా మేము అన్నీ కూడా సమస్తము క్షేమాభివృద్ధికరంగా జరిగించడానికి సహాయం చేయండి. క్షేమ అభివృద్ధి కలుగు చేసే అనుకూల వచనమే మాట్లాడడానికి మాకు సహాయం చేయండి. నైనా మేమందరం కూడా ఒకరినొకరు పురుకొల్పుకునేటటువంటి వారిగా నైనా ఈ యొక్క భయంకరమైనటువంటి విపత్కర దినాల్లో మేమందరం కూడా నీకు నమ్మకంగా జీవించడానికి కావలసినటువంటి కృప, సమాధానం, ఆశీర్వాదం, దీవెన నీ బిడ్డలమైనటువంటి మాకు మీరు మెండుగా దయచేయండి. సువార్త అందని వారికి సువార్త అందులకు సహాయం చేయండి. విశ్వాసులు నీ రాజ్య విస్తరణ కొరకై నైనా వారు సిద్ధపరచబడడానికి, పంపబడడానికి కృప చూపించండి. లోకాన్ని రూపాంతర పరిచేటటువంటి సమాజంగా, సంఘంగా మేము ఉండడానికి సహాయం చేయండి. గొప్ప ఉజ్జీవం మా జీవితంలో రగిలింప చేయండి. మహోన్నతుడ గొప్ప దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎవరు అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని మీ నామములో ముట్టండి, స్వస్థపరచండి. ప్రతి విధమైనటువంటి దురాత్మ, చీకటి శక్తుల ప్రభావాన్ని నాశనం చేయండి. అందరూ కూడా ఆత్మ సంబంధంగా ఎదగడానికి సహాయం చేయండి. కృపలో బలపరచబడడానికి సహాయం చేయండి. ప్రతి ఇంటిలో నీ కాపుదలు ఉండడానికి సహాయం చేయండి. ప్రతి బిడ్డ మీద నీ కాపుదలు ఉండడానికి సహాయం చేయండి. చిన్న బిడ్డలను కాపాడండి, యవనస్తులను కాపాడండి, నడిప్రాయంలో ఉన్నటువంటి స్త్రీలను, పురుషులను కాపాడండి, వృద్ధులను కాపాడండి, అందరినీ కాపాడండి. అందరికీ క్షేమము దయచేయండి. ప్రపంచ దేశాలను కాపాడండి, భారతదేశాన్ని కాపాడండి, తెలంగాణ రాష్ట్రమును కాపాడండి, ఆంధ్రప్రదేశ్ను కాపాడండి, నైనా అధికారులను కాపాడండి, నాయకులను కాపాడండి. అద్భుతమైన కార్యాలు జరిగించండి. దుష్టుని క్రియలని కూడా యేసు నామములో బంధించండి. ప్రభువా నీ కృప చూపించండి, నీ సహాయము దయచేయండి, నీ కనికరంతో నింపండి. ప్రభువా మా ప్రభువా ఏకాంకులను సంసారులుగా చేస్తానని చెప్పారు. చక్కని సంబంధాలు కుదరడానికి సహాయం చేయండి. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. మా దేశ ప్రజలందరినీ కూడా మీరు కాపాడండి. మా ప్రజలు చుట్టుకుని కంచెన వేయండి. ఓ యేసు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ సహాయ సన్నిధిని మాకు దయచేయండి. ప్రభువా మా మధ్యలో మీరు కదలండి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి సంఘాన్ని మీరు నూతనమైనటువంటి ఉజ్జీవంతో నింపండి స్వామి. మా ప్రభువానికి స్తోత్రం. ఈ యొక్క మాటల ద్వారా ఈరోజు ధైర్యం తెచ్చుకోవడానికి సహాయం చేయండి. అప్పుల సమస్యతో బాధపడుతున్న వారి అప్పుల నుంచి బయటికి రావడానికి సహాయం చేయండి. దేవా నీ గొప్ప కార్యాలు జరిగించండి. సేవకులను దీవించండి, కుటుంబాలను దీవించండి, విశ్వాసులందరి కుటుంబాలను కాపాడండి. అందరికీ కూడా క్షేమము దయచేయండి. దేవా నీ క్షేమమును, అభివృద్ధిని నేను ప్రతి వారు అనుభవించడానికి నీ సహాయ సన్నిధిని ప్రతి బిడ్డకు దయచేయమని కృపామయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానము చేరువన మనకును సకల లోకములోని పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్.